నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కావాలి. అది పుట్టింటి వాళ్ళ, అత్తింటి వాళ్ళ, పక్కింటి వాళ్ళ, అసలు వాళ్ళకి అనవసరం. వాళ్ళకు ఒక టాపిక్ అనేది ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉండాలి ఇంకొకరి గురించి. ఆ గాసిప్స్ అనేవి ఒకరి మీద ఒకరికి పాస్ ఆన్ చేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా అత్తింటి విషయాలన్నీ పుట్టింట్లో చెప్పడం, పుట్టింటి వారికి చెప్పి ఇలా చేస్తున్నారు, అలా జరుగుతుంది, మళ్ళీ మనం ఉండాల్సింది ఇక్కడే, కలిసి ఉండాల్సింది ఇక్కడే, వీళ్ళతోనే సాగాలి. బట్ అలా అది సింపతి కోసం చేస్తారా, లేకపోతే వాళ్ళ హ్యాబిచువల్ గా అలాగే వెళ్ళిపోతూ ఉంటుందో అర్థం కాదు రమ్మ. అంటే మిగిలిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కూడా జయ, ఇదివరకు ఎప్పుడో ఒక కథ చెప్పాను నేను. చెప్పేవాడు చెప్తాడు, వినేవాడు వినకూడదు. ఎస్. మీ అత్తారింటి సంగతులు మా దగ్గర చెప్పకు అనాలి. ఒకటి, పెద్దవాళ్ళు ఎవరైనా, ఫ్రెండ్స్ అయినా, అందరి ఇళ్లలోనూ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరి అత్తగారులైనా దిగి రారు. ఎప్పుడు అత్త కోడళ్ళు అంటే జనరల్ ఇష్యూస్ కదా జయ. ఇప్పుడు ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 29, 30 సంవత్సరాల దాకా ఓ పిల్ల ఓ పుట్టింట్లో ఒక చోట ఉంటుంది. అక్కడ నువ్వు ఆడిందాట పాడింది బాట. మీ అమ్మ నిన్ను లకార మకార ప్రయోగాలతో తిట్టినా నీకు ఓకేనే, అంతే. ఎందుకంటే మన అమ్మ కాబట్టి 2 చెంపకాయలు కొట్టు, రేపొద్దున రాత్రికి అన్నం తిరిగిపోతే పిల్లలు చచ్చిపోతుంది, ఆకలేసి నీరసం వస్తుంది, కళ్ళ కింద నల్లతారులు వస్తాయని తల్లులు అన్నం పెట్టేస్తారు. పొద్దునుంచి తిట్టిపోసినా రాత్రికి పిల్ల అన్నం తినకపోతే దాన్ని నిద్ర పట్టదని, దానికి పీడకలు వస్తాయని ఇలా భావిస్తారు. దాన్ని తిట్టిపోసి పొద్దున్నుంచి వీలైతే 4 చెంపకాయలు కూడా కొట్టినా సరే రాత్రి పిల్లలకి అన్నం పెట్టాలని భావిస్తారు తల్లులు. మనమ్మ మన ఏమన్నా మనకి ఓకేనే కదా. ఇలా కొన్నేళ్ల పాటు పుట్టింట్లో ఇలా సాగించుకున్న పిల్లలు అత్తారింటికి వెళ్ళేసరికల్లా ఏమవుతుంది, ఇప్పుడు అత్తగారి సంగతి ఏమిటి? ఆవిడ ఓ కొడుకునో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 36 ఏళ్ళు పెంచింది. ఓ పిల్లని తెచ్చి వీడికిచ్చి పెళ్లి చేయాలి. అత్తకి అభద్రతా భావం సాధారణంగా అత్తగారి పొజిషన్లో ఉండే వాళ్ళకి కొంత అభద్రతా భావం ఉంటుంది. ఎట్లా? పిల్ల తల్లికేమో అమ్మో నా పిల్లని అత్తాది పరంగా పెంచుకున్నాను, చేతుల్లో పెట్టుకున్నాను, చేతుల మీద నడిపించాను, దీన్ని వీళ్ళు ఏం చేస్తారో అని పిల్ల తల్లికి ఉన్నట్టే పిల్లాడి తల్లికి ఏమని ఉంటుంది, నేను ఇంతకాలం పెంచుకున్నాను, పిల్లాడిని ఇంత ముద్దుగా చూసుకున్నా, దాని చేతుల్లోకి వెళ్ళిపోతాడేమో, అత్తారికి సొంతమైపోతాడేమో అన్న భయము, దిగులు ఏర్పడతాయి. ఇప్పటిదాకా పిల్లాడి మీద సర్వ హక్కులు నావి, వాడి సంపాదన నాది, పిల్లాడు నా పిల్లాడు, వాడికి 20 ఉండని, 35 ఉండని, 50 ఉన్నా కూడా నా కొడుకు, నేను పెంచుకున్నాను, కష్టపడి నే కన్నా. నువ్వు ఒకదాని మీద అందరూ కష్టపడితేనే కంటారు, కానీ నే కన్నాను. ఈ పిల్ల ఎందుకు చూసావా కొత్తగా వచ్చింది, అది లట్టుగా ఎగరేసిపోతుంది నా కొడుకుని. ఇప్పుడు ఎంత చక్కగా పెళ్లి చేస్తారో జయ, ఎంత బాగా వెతుకుతారో. బారెడు జడ ఉండాలి, నా లెక్క అయితే 4 కళ్ళు 6 జడ ఉండాలి. మీ కోడళ్ళక ఉన్నా లేకపోయినా నా కోరిక అది. ఇప్పుడు నాకు ఉండొచ్చు కదా, నాకు 2 కొడుకులు ఉన్నారు, అందమైన పిల్లలు కావాలి. అందంగా ఉండకపోయినా నల్లగా ఉన్నా పర్వాలేదు, నలుపు తెలుపు గోల్ లేదు మాకు. ఒక 4 కళ్ళు 6 జడ, బాబు గారి బొమ్మలాగా కావాలి నాకు. ఓ దొరుకుతారు, వెతుక్కుంటాం ఇలాగే. ఇప్పుడు కొందర వెతుకుతాం, అబ్బో పిల్ల మరీ పొట్టి, బాబు పిల్ల మరీ నలుపు, లేకపోతే పిల్ల సామంచాయిగా ఉంది, బొద్దుగా ఉంది, లేకపోతే మరీ బక్కగా ఉంది, ఇలా ఓ ఎంచుతారు. ఎంచగా ఎప్పటికీ కుదరలేదు అనుకో, కాంప్రమైజ్ పెళ్ళైతే చాలని పెళ్లి చేసేస్తారు. పెళ్ళైన దగ్గర నుంచి తల్లులకి ఏం అభద్రత ఉంటుందంటే, ఇన్నాళ్ళు నా సొంతమైన నా బిడ్డ వీడితో, ఈ పిల్లతోటి ఉండాల్సి వస్తుంది, డబ్బంతా వీడిది, అదే తీసేసుకుంటుంది, వీడి మీద ఆధిపత్యం దానికే వచ్చింది. నువ్వు ఆధిపత్యం కోసమే పెళ్లి చేసావు. మనం పెళ్ళి ఎందుకు చేస్తాం? పిల్లాడికి ఒక కంపానియన్ కావాలి. వాడికి 26 వచ్చిన నుంచి మనకి బెంగ, అమ్మో జుట్టు ఊడిపోతుంది పిల్లాడికి, అప్పుడే 1 ఎకరం పోయింది, 5-6 ఎకరాలు పోతుందేమో పెళ్లి నాటికే నేను దిగులు పడతాం. తలంబ్రాలు పోస్తే బాగుండదురా అనే తల్లులు కూడా తెలుసు నాకు. జుట్టు ఊడిపోయింది, తలంబ్రాల ఫోటోలు బాగా రావు, ఎక్కువ జుట్టు ఉండాలి దానికి, అప్పుడు అందంగా ఉంటుంది. ఇలా కూడా ఆలోచిస్తారు. ఇవన్నీ ఆలోచించి ఒక కొత్త పిల్ల రాగానే ఏమంటే దానికి వాడు తానా తందానా అంటాడేమో, ఎంతసేపు పిల్ల కలిసి తిరుగుతూ నన్ను వదిలిపెట్టేస్తారేమో, పిల్లాడు నన్ను వదిలేస్తాడని ఎంత దిగులు పడతారు. ఇదే పని మనం 30 ఏళ్ల క్రితం చేసాం అని గుర్తుండదు. అంతేగా, మన భర్త దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకి పిల్లాడు కలిగాడంటే నువ్వు సంతానం కలిగించుకున్నావు, మీ అత్తగారు కూడా ఇదే ఫీల్ అయ్యింది కదా అని కొడుకు తండ్రులకి తోచదు. కూతుళ్ళ తల్లులకి నువ్వు కూడా ఇలాగే మీ అమ్మ దగ్గర నుంచి బయటకు వచ్చావు, ఓ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నావు, అత్తమామతో ఏదో సజావుగానో ఇంకో రాగంగానో ఎలాగోలాగా ఉండి నెట్టుకొచ్చావు. నీ కూతురు కూడా దాన్ని చెయ్యాలి. నువ్వు వివాహం చేస్తున్నావు, నువ్వు చేయదలుచుకుంది పెళ్ళి. నేను బాగా పెంచుకున్నాను, మా పిల్ల ఎవరి మాట విందంటే
అలా ఎలా కుదురుతుంది? అసలు అప్పుడు ఇద్దరు రెండు వైపుల నుంచి పెళ్లి పెళ్లిళ్ళు చేయమాకండి, చక్కగా ఎవరింట్లో వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి మా పిల్ల ఎందుకు లొంగాలి, మా పిల్ల ఎందుకు మాట వినాలి, నా పిల్ల ముందు నుంచి చక్కగా సంపాదన పర్రాలు, ముందు నుంచి దాని జీతం ఉంది, అది అసలు ఒక్క ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టలేదు, అరిచేతుల్లో పెంచాము. అరిచేతుల్లో ఎందుకు పెంచావు? దీని పుల్ల తీసి అటు పెట్టకపోతే దాని బట్టలు అది కట్టుకోవటం కూడా రాదు, దానికి అది కూడా రాదు. ఇప్పుడు కష్టపడేది ఎవరు? పిల్లలు కదా. ఇప్పుడు కాబట్టి అత్తగారు పని చేయమంటోంది, ఏమి పని చేయకుండా ఉంటే నేను ఎలా చేస్తానని అత్తగారు అంటే తల్లులకి నచ్చదు. తల్లులకి నచ్చకపోగా పైగా కూతురు మీ అత్తగారు ఎలా ఉంది అని అడిగి అదేదో చెప్పగానే ఆవిడ అలాగా ఆవిడ ఇలాగా అని వీళ్ళు మాట్లాడతారు. ఆడపిల్లలకి ఎలా ఉంటుందంటే అమ్మలాగానే చూడాలి అత్తగారు. నేచురల్ కదా జయ, మనం అలా చెప్తుంటాం. కూతుర్ని కోడల్లాగా చూసుకోదు, కోడల్ని కూతురులాగా చూసుకోవటం, అత్తగారిని అమ్మలాగా చూసుకోవటం. అలా ఎలా కుదురుతుంది? మీ అమ్మలాగా మీ అత్తగారు చూసుకోవాలంటే నేను చాచి లెంపకాయ కొట్టాలి అంతే. రాత్రి పూట దాకా తిరిగి అడ్డమైన తిరుగులు తిరిగితే ఎవడు సమాధానం చెప్తాడు అని మీ అమ్మ అన్నట్టుగా మీ అత్తగారు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. నాకు ఇది కావాల్సిందే, లేకపోతే నేను తిన్ను అని నువ్వు కోడలంటే అత్తగారికి నచ్చుతుందా? నచ్చదు. కోడళ్ళుగా ఉండాలి, అత్తగారులు అత్తగారులుగానే ఉండాలి. ఎలాగా అత్తగారుగా ఉండటం? నీ పిల్లాడికి ఒక పిల్లని తెచ్చి పెళ్లి చేసావు, వాడితో జీవితాంతం ఉండాలి, నీ కొడుకుతో కలిసి సంసారం చేసుకుని పిల్లల్ని కనాలి, నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నీ కొడుక్కి అన్ని చోట్ల ఆ పిల్ల సాయంగా ఉండాలి. అది ఆలోచించుకుని, జాతకాలు చూసుకుని, కంపాటబిలిటీ ఆలోచించుకుని, పిల్లాడు మాట్లాడుకుని, నువ్వు కూడా కట్టం గిట్నం వ్యవహారం మాట్లాడుకుని, వాళ్ళకి ఆస్తుంది, ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు, చెరిసగం వస్తుంది, మా వాడికి ఇంత వస్తుందని లెక్కేసుకుని చేసుకుంటారు పెళ్ళిళ్ళు కదా. అప్పుడు నువ్వు ఏం చేయాలి? వాళ్ళిద్దరికీ కంపాటబిలిటీ ఉండేందుకు నువ్వు ప్రయత్నం చేయాలి. వదిలేయండి వాళ్ళని. అంతేగాని వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో పనులు నేర్పలేదు. నీ కూతురుంటే నువ్వు నేర్పవు. ఈ రోజులు ఎవరూ నేర్పటం లేదు. వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పెళ్లి చేస్తారా? అమెరికా వెళ్తే అన్నం వండటం కూడా రాని ఆడపిల్లలు బోల్డ్ మంది వెళ్తారు జయ. ఎలాగోలాగా తంటాలు పడి నేర్చుకుంటారు. ఆవిడ గిన్నెలు దువ్వుకుంటారు, వంటలు చేసుకుంటారు, బాత్రూములు కడుక్కుంటారు, కొంపగోడు శుభ్రం చేసుకోవాలి, వాళ్ళే చేయాలి, నేర్చుకుంటారు. అంతే. జీవితంతో పాటు నీకు నచ్చేలాగా నీకు వచ్చినట్టుగా వాళ్ళకి రాదు. నీ పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. జీవితంతో రాజీపడి మెల్లిగా నేర్చుకుంటారు. అవకాశం ఇవ్వాలి వాళ్ళకి, అవకాశం ఇవ్వాలి. నీ దగ్గర పెట్టుకుని ఫలానా మా మేనగోడలు అయితే బ్రహ్మాండంగా వంట చేస్తుంది, దాన్ని చేసుకుంటే బాగుంటుంది, దీనికి వంట రాదు. మేనగోడలు నెల తిరిగేసరికి ₹1,00,000 సంపాదన తేదు కదా. కంపారిజన్స్ చేసుకోకూడదు. తల్లులు కొంత తగ్గాలి. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఎలా తగ్గాలో చూద్దాం. మీ అమ్మ తిట్టింది నేను, ఎవరికీ తెలియదు, నువ్వు చెప్పవు. మా అమ్మ ఒప్పుకోదు అని చెప్తావు అంతే నైస్గా. మా అమ్మ నన్ను చెప్పకాయ కొట్టింది అని చెప్తావా? చెప్పవు. మా అమ్మ నన్ను కొట్టింది, మా అమ్మ నన్ను తిట్టింది, అన్నం పెట్టను, నీకు రూపాయి ఇవ్వను, దీపావళి పండగకి గిఫ్ట్ లేవు, బఫ్ట్ లేవు, మానేసి నోరు మూసి కూర్చో, ఉద్యోగం మానే, కాళ్ళు ఎరగొట్టేస్తా అంది. అది కూడా నువ్వు చెప్పవు. అమ్మో మా మమ్మీ ఒప్పుకోదు అని చెప్తావు. అదే మీ అత్తగారిది ఎందుకంటే ఏం నేర్చుకోలేదంటే మా అత్తగారు నన్ను ఇలా అందని ఊరు వాడా ప్రచారం చేస్తావు, ఇరుగు పొరుగు అందరికీ చెప్తావు. మా అత్త అలా అంది, మా అత్త ఇలా అంది, మాది చెప్తావు. నువ్వు మీ అమ్మ గురించి చెప్పలేదు కదా. అమ్మకి ఏమైనా రహస్యాలు ఉంటాయి, అమ్మకి పుట్టింట్లో డీలింగ్స్, అమ్మకి నాన్నతోటి పడదు, వాళ్ళిద్దరు తెక్కొట్టుకుంటారు, అవి కూడా ఏ కూతురు ఎవరికి చెప్పదు, ఏ కూతురు చెప్పదు. అత్తగారి రహస్యాలు మాత్రం అందరికీ ఎందుకు చెప్తావు నువ్వు? పైగా పుట్టిల్లు వదిలిపెట్టేస్తాం, మన పద్ధతి అదే కదా. అంతే. ఓ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో పుట్టిల్లు వదిలేస్తే అక్కడి నుంచి ఎలా వదిలేస్తాం? అక్కడి నుంచి ఏమైనా ముద్దు ముచ్చట్లు జరుగుతాయి. ఆస్తి స్వాస్తి ఉంటే, నీకు అవకాశం ఉంటే, భగవంతుడు వాళ్ళు కలిగి ఉన్న వాళ్ళైతే నీకు డబ్బులు వస్తాయి. ఏదైనా కష్టం నిష్ఠూరం అప్పుడు నువ్వు వెళ్ళి చూసుకుని చేస్తావు, మంచి చెడుకి ఉంటాం అంతే. ఇప్పుడు భర్త దగ్గర అయితే, ఇప్పుడు అత్తారింటికి వస్తే వీళ్ళ ఆస్తి స్వాస్తి మీద పూర్తి హక్కు ఎవరిది? నీది. అంతేగా. వీళ్ళ తాలూకు బాధ్యత ఎవరిది? నీది. నువ్వు చూడాల్సిందే వాళ్ళని. ఇప్పుడు నువ్వు బాగా ఉండాల్సింది ఎవరితో? అత్తారింటితోటే. వీళ్ళకి మా అత్తగారు మంచిది కాదు, మా ఆడపడుచుకు బుద్ధి లేదు, మా మామగారు ఒకటి మఫు, ఆయన మా ఎవరితోటి మాట్లాడు, ఇలాంటివి చెప్పేటప్పుడు రేపొద్దున చాలా మంది ఈ పని చేస్తారు. మా అత్తగారికి మంచిది కాదు, మా ఆడపడుచు వేస్ట్ ఫెలో, లేకపోతే చాలా ఎక్కువ హెరాస్ చేస్తుంది, ఆడపడుచు అలా అంటుంది ఇలా అంటుంది, ఆవిడకి మొగుడుతో సజావుగా ఉండదు, మా నెత్తి మీద పడుతుంది చెప్తావు. మేము మామగారు ఏదో అందరికీ చెప్తావు. నువ్వు తప్పించుకోలేనిది ఏమిటో తెలుసా? ప్రతి ఆడపిల్ల వీళ్ళ ముగ్గురి పోలికలు నీ పిల్లలకి వచ్చి తీరతాయి. పిల్లల్ని నువ్వు పెంచుతావు, వాళ్ళల్లో పోలికల్ని నువ్వేం చేయలేవు, జీన్స్ అంతే కదా. వాటిని మార్చడం నీ వల్ల కాదు.
నువ్వు రేపు ఉండాల్సింది ఎక్కడా? నువ్వు దేన్నైతే తిట్టి నలుగురికి చెప్పి నానా మాటలు మాట్లాడతావో వాళ్ళ ఆస్తే నీ పిల్లలకి వస్తుంది. ఆస్తితో పాటు వాళ్ళవే జీన్స్ నీ పిల్లలకి వచ్చి తీరుతాయి. ఇదేదో పెద్ద ప్రాబ్లం అనుకో, వాళ్ళని వదిలేస్తావనుకో నువ్వు, పోని వీళ్ళని వదిలించేసుకుంటావు, వాళ్ళతో ఉండవు, నువ్వు వెళ్ళిపోతావు, పోనీ నువ్వు బయట పెడతావు, వీళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు, పెద్ద సమస్య అయినప్పుడు తప్పకుండా బయట పెట్టాలి. ఇప్పుడు అవకాశం ఇచ్చారు మనకి, చట్టంలో చాలా అవకాశాలు ఉన్నాయి. నువ్వు చిన్న చిన్న పెట్టి థింగ్స్ ప్రతిదాన్ని నువ్వు ప్రచారం చేస్తే, అది నువ్వు దేని గురించి ప్రచారం చేసావు? నీ చీర మాసిందని నువ్వు చెప్తున్నావు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఉండాల్సింది అందులో, నీ భర్త అందులో వాడు, నీ పిల్లలు ఆ తానులో ముక్కలు, అంతే. దాన్ని నువ్వు తప్పించలేవు. మీ తమ్ముడు పోలిక రాదు, నీ కొడుక్కి కొంచెం వస్తుంది, కొద్దిగా వస్తుంది. మీ తమ్ముడి ఇంటి పేరు రాదు, మన అమ్మ నాన్నల ఇంటి పేరు మన పిల్లలకి రాదు. నువ్వు కావాలంటే మీ నాన్న ఇంటి పేరే ఉంచుకోవచ్చు, నీ పిల్లలు అవకాశం వీళ్ళ ఇంటి పేరే పెట్టాలి. ఇప్పుడు మనమే కాదు, హిందీ వాళ్ళైనా అంతే, తండ్రి ఇంటి పేరే వస్తుంది. అది తప్పదు కదా. అది తప్పనప్పుడు మనం ఉండవలసిన దాని గురించి బయటికి ప్రచారం చేయకుండా ఉండాలి. మా కోడలికి పని రాదు, మా వియ్యపురాలకి బుద్ధి లేదు, అది బాగా పిల్లలకి నేర్పించలేదు, వీళ్ళింతే వాళ్ళింతేనే వాళ్ళని అనటం అత్తగారిది తప్పు. నువ్వు చూసే చేసుకున్నావు. లవ్ మ్యారేజ్లు అనుకో, అసలు అది వేరే ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అనమాట. అది ఇప్పుడు నువ్వు అరేంజ్డ్ మ్యారేజెస్ అయినప్పుడు నువ్వు 4 చూసి చేసుకున్నావు, నోరు మూసుకుని ఉండాలి. రాకపోతే నేర్చుకుంటుంది, అంతే కదా. జీవితానికి అవసరమైంది వాళ్ళు చేస్తారు. నువ్వు నీ పిల్లాడికి ఒక కంపానియన్ కావాలని పెళ్లి చేసావు, ఏమైనా పద్ధతులు బాగుండకపోతే ఆ అమ్మాయి మీరు కొంచెం సానుకూలంగా అసలు 4 మాటలు మాట్లాడుకుని ఇలా మార్చుకొని అయినా ఇది బాగుంటుందని చెప్పు, వింటే. లేదా ఎవరితో చెప్పించు, లేకపోతే ఊరుకో. ఎవరి కర్మానికి ఎవరి కర్తలు? ఒకళ్ళ కర్తలు కాదు కదా మన కర్మానికి కదా, వదిలిపెట్టేసేయాలి. అనవసరమైన ప్రచారం చేస్తే, నీ కోడల్ని తిడితే నీ మనవలు ఎక్కడి నుంచి వస్తారు? కాదు రమ్మగారు, ఇంకొక విషయం అర్థం కాదు. ఈవిడెళ్ళి 100 మందికి చెప్పుకుంటది, కోడలెళ్ళి 100 మందికి చెప్పుకుంటది. మళ్ళీ ఇద్దరూ కలిసి ఒక గూట్లోనే ఉండాలి, ఒక చోటే ఉండాలి. ఈ అమ్మాయి పద్ధతులు మంచివి కాదు. అసలు నేను చాలా మంది అత్తగారిని అట్లా చూస్తాను చెయ్య, ఎంత సింపుల్ గా కోడల మీద మాట్లాడేస్తారు అనేస్తారు. ఎంత అసలు నోటికొచ్చిన చెడ్డ మాటలు, లకార మకార ప్రయోగాలే చీదరగా. వీళ్ళతో ఇట్లా మాట్లాడకూడదన్న ఇంగితం కూడా ఉండదు, ఓపెన్ గా అనేస్తారు. ఆ అమ్మాయిని నీ కొడుకు జీవితంలో ఉంటుంది. ఆ అమ్మాయి వల్ల కలిగిన సంతానమే, అమ్మాయి వల్ల కలిగిన సంతానమే నీ పిల్లలతో నీ పేరుని ముందుకు తీసుకెళ్తాయి, నీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది, నీ ఆస్తికి వాళ్లే వారసులు అవుతారు. వీళ్ళు ఎలా ఉండాలంటే, వీళ్ళని కూతుళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, తల్లుల్ని కోడళ్ళని తిట్టడానికి. నువ్వు ఇంకో చోటి కోడలుగా వెళ్తావు, నువ్వు ఇంకొక ఇంటి కోడలివి, నువ్వు సరిగా ఉండాలి, మీ అమ్మని సరిగా ఉండివ్వాలి. ఈ కూతుళ్ళేమో తల్లుళ్ళకి చెప్పకూడదు, తల్లులు కూతుళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఒక చోట కూతురేమో తల్లిని సరి చేయాలి, ఇంకో చోట తల్లి కూతురిని సరి చేయాలి. అమ్మ ఇలాగే ఉంటుంది, నువ్వు కొత్త చోటికి వెళ్ళావు, వాళ్ళతో అడ్జస్ట్మెంట్ కొంచెం కష్టం, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ వంటలు వేరు, వాళ్ళ ప్రవర్తనలు అవి వేరు, మెల్లిగా అడ్జస్ట్ అవ్వు. ఉద్యోగం చేసుకున్నావు, చదువుకున్న పిల్లవి, నీకు 4 చెప్పక్కర్లేదు. మీరు ఫస్ట్ లో అన్నట్టుగా ప్రతిదీ వినకూడదేమో రమ్మగారు, వినకూడదు. అత్తవారింటి సమస్యలు కూడా తప్పదు. చిన్న చిన్న పెట్టి థింగ్స్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇంతకేమిటంటే అందరం ఓ చోటే ఉండాలి, అంతే కదా. ఇలా పైగా ఈ చెప్పినవి వింటారు. ఇదే కాదు, చుట్టుపక్కల వాళ్ళు వినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఫ్రెండ్స్ కూడా. వాళ్ళ అత్తగారు చాలా దుర్మార్గురాలని ఇంకో 10 మందికి చెప్తారు. నువ్వు ఎంతమంది మాటలు విన్నావు? ఒక అమ్మాయి మా అత్తగారు మంచిది కాదని నీకు చెప్పింది, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? రెండో పక్క విషయం నీకు తెలియదు కదా. నీతో ఫ్రెండ్లీగా మాట్లాడే నీ ఫ్రెండ్ అత్తగారితో ఏమంటుందో కదా. ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ కూడా వినేటప్పుడు ఇలా ఉంటాయి, ఇలాంటివి జరుగుతాయి. చుట్టుపక్కల వాళ్ళైనా అత్తారిళ్లలో ఇవి సామాన్యం. మీ అత్తగారితో కలిసి ఉండాలి, పెద్దవాళ్ళు, నీ బాధ్యత వాళ్ళని చూడడం. వాళ్ళ ఆస్తి స్వస్తి నీ పిల్లలకే వస్తుంది రేపొద్దున. సాయిదా ఫాయిదాగా పోవాలమ్మా అని చెప్పేస్తే 4 మాటలు చాలా ప్రధానమైంది. విన్నవాడు పరమ దుర్మార్గుడు. ఎవరైనా ఆడైనా మొగైనా. మనకి ఆయన పేరేంటి, మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ఒకటి ఉంది. ఈ కాసికలు చెప్పే వాళ్ళని ఏం చేయాలో అని ఒక జమీందార్ గారు గుమాస్తాను అడిగేట. ఏముంది బాబు, విన్నవాడి చెవులు తెగ్గొడితే సరే అని చెప్పేట ఆయన. వాళ్ళ చెవులు కత్తిరిచేస్తే ఇక చచ్చినా వినరు. ఒక అత్త కోడళ్లే కాదు రమ్మగారు, అన్నదమ్ముల మీద అది పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అన్నదమ్ముల్ని తిట్టిపోసే వాళ్ళు కూడా ఉంటారండి. అక్క చెల్లెల్ని, అన్న తమ్ముల్ని ఎంతసేపు ఇది ఇట్లా అంటే అసంతృప్తులు జీవితంలో చేస్తూ ఉంటారు. అసంతృప్తి,
మా అన్నయ్య అలా చేశాడు, చిన్నప్పుడు ఇలా చేశాడు, అలాగే ఏదో అయింది, ఇదేదో అయింది, ఏమిటో ఆ అయింది. అన్నతోనో తమ్ముడితోనో మాట్లాడుకోవచ్చు, మాట్లాడరు. మాట్లాడరు. 10 మందికి చెప్పి సింపతిని Gain గెయిన్ చేసుకోవాలని చూసుకుంటూ చూస్తారు. ఉంటారు. అన్ని తప్పులే ఇవి. అంతే. మానవ సంబంధాలు బహుపల్చటి విజయ, వాటిని కాపాడుకోవాలి. ఇబ్బంది ఇప్పుడు ఆస్తులు అన్నదమ్ములు లాగేసి ఆడపిల్లలకి ఇవన్నీ చోట్లు ఉన్నాయి, లేదని అన్న. అవునవును. ప్రతిదానికి పిడికి బియ్యానికి ఒక మంత్రం కాదు చూడు. నిజంగా సీరియస్ ఇష్యూ ఉంటే తప్పకుండా రచకెక్కాల్సిందే. చిన్న చిన్న వాటికి గొడవలు పెంచుకోవద్దు. ఇతరులకి మీ కుటుంబం గురించి చెప్పుకోకూడదు. నీ గురించి చెప్పినట్టే నేను చెప్పే కదా సింపుల్ గా, నా చీర మాసింది చూడు అని ఎదుటివాడికి నువ్వు చూపించచ్చా? చూపించకూడదు. బట్ట మాస్తే ఏం చేస్తాం, మన చీర మాసి కనిపించకుండా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకోవాలి. దాన్ని కవర్ చేసుకోవడం చేత అయితే నీ జీవితం గుట్టుగా సజావుగా వెళ్తుంది. నువ్వు 4 సార్లు అంటే మేము కవర్ చేస్తాం, వాళ్ళు చేయకపోతే అంటారు. ఎక్కడో చోట మొదలెట్టాలి కదమ్మా. అది నీ వైపు నుంచి మొదలుపెట్టు. ఇప్పుడు నువ్వు కోడలుగా ఉన్నావు, నీకు ఈ ప్రాబ్లం ఉంది అత్తగారితోటి, నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చెయ్యి. ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి నేను ఇట్లా ప్రవర్తించకూడదు నా కోడళ్లతోటని, రేపు వచ్చే తరపు కోడళ్లతోటి నువ్వు బాగా ప్రవర్తించు. నీ ఫ్రెండ్స్కి చెప్పు, ఇలాగే ఉంటుంది, మనం సర్దుకోవాలి, పెద్దవాళ్ళతో ఇలా చేయకూడదు, చిన్నపిల్లలతో ఇలా ప్రవర్తించకూడదు, రేపు మనకి కోడళ్ళు వస్తారని నువ్వు ఆలోచించు. ఈ ఆడపిల్లల్ని కోడళ్ళని కాల్చుకు తినే అత్తగారులైనా, నిన్న దాకా మనం అత్తగారులతో పడ్డాము, మన కూతుళ్ళు పడతారు. ఈ పద్ధతి మార్చుకోవాలి. ఈ అమ్మాయి మన కొడుకుతో ఉండటానికి ఇల్లు బాకిలి అన్ని వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చింది. అమ్మ నీ నాన్నని వదిలిపెట్టి వస్తారు కదా, దీంతో బాగా ఉండాలని పెద్దవాళ్ళు అనుకోవాలి. 2 జయ ఇవి. ఇప్పుడు నువ్వు ఎంత తీర్చినా సరే ఈ సమస్యలు తీరవు. ఎవరికి వాళ్ళు సర్దుకుంటేనే తీరు. అవునండి, 2 వైపుల నుంచి జరగాలి. ఇద్దరూ సర్దుకోవాలి, ఇద్దరూ కొంత తగ్గాలి. పైగా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, తల్లులకి అపరిమితమైన ప్రేమ కొడుకంటే, భార్యలకి భర్తలంటే చెప్పరాని ప్రీతి. వీళ్ళ బంధం ఒకటి, ఇద్దరికి శరీర సంబంధమైందే. తల్లి కర్ణ ప్రేమ, భార్యకి భర్తతోటి ఉండే ఆపేక్ష. వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చి తాము అత్యంతంగా ప్రేమించే వాడికి నరకం చూపిస్తారు. అవునండి. మనం దేనికోసం లాగుతున్నాం, అసలు ఎవరి వల్ల కనెక్ట్ అయ్యామో మనం, వాడికి నరకం చూపిస్తారు. వీళ్ళిద్దరు వద్దు నాకు అనిపించేలాగా చేస్తారు, వాళ్ళు పారిపోయేలాగా చేస్తారు. మరి దేనికోసం మీరు కొట్టుకునేది ఎందుకు? ఒకటి కోసమే కొట్టుకుంటున్నారు. ఆ ఒకడిని సంతోష పెట్టాలి కదా. 2 వైపుల నుంచి తల్లి ప్రేమగా ఉండాలి పిల్లాడితోటి, పోనీలే పిల్లాళ్ళు కోడలు అని అడ్జస్ట్ అవ్వాలి. భార్య కూడా పాపం నా భర్తకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, తల్లి లేకపోతే ఎవరు మాత్రం ఎలా ఉంటారు, రేపొద్దున నా పిల్లలైనా ఇంతే కదా అని భార్య అనుకోవాలి. మీరు ఎవరి వల్ల కనెక్ట్ అయ్యారో వాడిని సంతోష పెట్టడం మీ ఇద్దరి విధి. అంతే. వాడిని హాయి సంతోష పెట్టకపోతే పీడా పోయి ప్రశాంతంగా ఉండనియాలి కదమ్మా. అంతేగా. ఇప్పుడు ఈ స్ట్రెస్ఫుల్ జీవితాల్లో వీళ్ళ కొట్లాటల్లో ఈ మగవాళ్ళు చేరి పాపం వాళ్ళకి పిచ్చి వెర్రి ఎత్తుతుంటారు, వాళ్ళకి కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది. అవునండి. నేనంటాను వీళ్ళిద్దరి ఇవన్నీ నవ్వొస్తుంటాయి, ఇవి వస్తాయి కొన్ని వ్యవహారాలు ఇట్లా. మా అత్తగారి గురించి గంటల తరబడి వినాలి మనం. మీకు చెప్పేటప్పుడు నేను గంటల తరబడి వింటే ఎందుకు చెప్తారు, ఏం చెప్పినా ఎన్నిసార్లు, అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, ఇప్పుడు ఇదంతా ఒకవైపే. అత్తగారితో మాట్లాడితే ఇంకో రకం వెర్షన్ వస్తుంది కదా, ఇంకో రకం వెర్షన్ వస్తుంది కదా. అందుకని ఎందుకు వచ్చిందని ఇద్దరితో మాట్లాడితే నా తల వాచిపోతుంది, అసలే జుట్టు ఊడిపోతుంది అనుకుంటాను నేను. వీటి మధ్యలోకి వెళ్ళకూడదు, మనమే వెళ్ళకూడదు. అంటే మధ్యలో ఉన్నవాడి పరిస్థితి ఏమిటి చూడండి, అతను తప్పించుకోలేడు, తల్లిని వదులుకోలేడు, భార్యని వదిలిపెట్టలేడు. పోనీ వదిలేస్తావు, ఎంతమంది పెళ్ళాలని వదిలేస్తారమ్మా? తల్లులు కదా, మార్పు రావాల్సింది. ఖచ్చితంగా మార్పు రావాలి ఇద్దరి వైపు నుంచి. ఎక్కడైనా సరే తల్లులు సరిగా ఉంటే అబ్బాయి తల్లి గాని అమ్మాయి తల్లి గాని, అబ్బాయి అమ్మాయి బాగుంటారు. అంతే. ఆలోచించి చూడండి, అవునా కాదా అని. డెఫినెట్ గా రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. అన్నీ మంచివే, సరే డిఫరెంట్గా ఉండే చెప్తాం. కాశ్మీర్ రాజవంశ కథలు అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మన విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన నేపాల్ రాజవంశ కథలు, కాశ్మీర్ రాజవంశ కథలు అవి రాశారు ప్రత్యేకంగా. ఓకే, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం అసలు ఎప్పుడు చెప్పలేదు కదా, మీరు చెప్పలేదు. ఈసారి నావెల్స్ పరిచయం చేద్దాం కొన్ని, తప్పకుండా. అప్పుడు చెప్తాం. భాష కొంచెం టఫ్గా ఉంటుంది. ఒకసారి నేను ఆ కథ చెప్పేశాను అనుకో, మీరు ఈజీగా చదవగలుగుతారు. కథ చెప్పేస్తే మనకి థీమ్ తెలుసు కదా. అవునవును. అప్పుడు మనం భాష కాస్త టఫ్గా ఉన్నా చదవగలుగుతాం. పిలక గణపతి శాస్త్రి గారి గురించి ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. విశాల నేత్రాలు నావెల్ గురించి చెప్పిన. అవును. ప్రపంచంలో అతిపెద్ద కళ్ళు, అత్యద్భుతమైన దేవాలయం, శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన కథ. అయితే పిలక గణపతి శాస్త్రి గారివి ఇంకా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. విశాల నేత్రాలు నా ఫేవరెట్, నాకు బాగా ఇష్టం. వారిది హరివంశం ఒకటి ఉంది. తర్వాత ప్రాచీన గాథా లహరి ఒకటి రాశారు. ఈ ప్రాచీన గాథలు
సొంత కథ అని చెప్పడానికి వీల్లేదు. అవి పూర్వకాలపు కథల్ని తీసుకుని రీటోల్డ్ స్టోరీస్, సరిగా చెప్పాలంటే okay. అది. ఈ రీటోల్డ్ స్టోరీస్ చూడు, మనం మహాభారతాన్ని ఉషశ్రీ గారు రాశారు, తర్వాత ఇప్పుడు ఊపులూరు కామేశ్వరరావు గారు రాశారు. మధ్యలో ఎంతమందో వాళ్ళ పద్ధతుల ప్రకారం, వాళ్ళ భాష ప్రకారం రాసుకుంటారు. రీటోల్డే కదా అన్ని. మహాభారతానికి నకళ్ళు రకరకాలు, వారి భాష అండ్ ఏ పాత్రకి పాత్ర మీద వారికి ఎక్కువ ఆసక్తి కలిగిందో అది ఆ పాత్ర ఎలివేషన్ ఇంకా బాగుండేలాగా. ఇప్పుడు నేనైనా కథ చెప్పేటప్పుడు ఓన్ చేసుకుని చెప్పేస్తా కదా. అవును, రీటోల్డ్ స్టోరీసే ఇవన్నీ. ప్రాచీన గాథాలహరిలో కథలన్నీ కూడా అంటే థీమ్ అంటే ఒకటే ఉంటుంది, బట్ మీ సొంతంగా మీ సొంత పదాన్ని పెట్టి చెప్తూ ఉంటారు కదా. అంతే, అదే పద్ధతి. అయితే ఇప్పుడు ప్రాచీన గాథాలహరిలో పిలక గణపతి శాస్త్రి గారు చెప్పిన కథలన్నీ కూడా ప్రాచీన రాజవంశపు కథలు, కళ్యాణ రాజతరంగంలో నుంచి, తర్వాత ఏమో మహాభారతం నుంచి కొన్ని, రామాయణం నుంచి కొన్ని, భాగవతం నుంచి కొన్ని, హరివంశం, ఉత్తర హరివంశం నుంచి, అట్లా రకరకాల కథలను తీసుకున్నారు. కాశ్మీర్ రాజవంశాల కథ ఒకటి నాకు చాలా ఇష్టం. ఓకే, సామర్థ్య పరీక్ష. ఇప్పుడు పూర్వకాలం రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళు, జ్యేష్ఠుడు రాజు అవుతాడు మనకి, ప్రథమ పుత్రుడు, పెద్ద కొడుకు ఎవడైతే వాడికి రాజు, వాడు రాజ్యం ఇచ్చేస్తారు. అప్పుడప్పుడు పెద్ద కుమారుడు ఉన్నప్పటికీ సామర్థ్యాన్ని బట్టి తర్వాత వాళ్ళకి రాజ్యాలు వెళ్ళేవి కథలు చూస్తాం. మనకి మహాభారతంలో కూడా ధృతరాష్ట్రుడు ఉండగా ఆయన అంగవైకల్యం వల్ల ద్వితీయ కుమారుడైన పాండురాజుకి రాజ్యం లభించింది. దాన్ని అనుసరించిన కథలు కూడా సినిమాలు చూసాం మనం. అయితే ఇందులో ఏంటంటే ఈ సామర్థ్య పరీక్ష కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక రాజ్యానికి, కాశ్మీర్ రాజ్యానికి రాణి దిద్దాదేవి ఆవిడ పేరు చూడు, దిద్ద. అయితే ఆవిడ భర్త క్షేమగుప్తుడని రాజు, ఆయన రాజు, ఆవిడ రాణి. క్షేమగుప్తుడు, భలే ఉన్నాయండి పేరు. అయితే ఆయన అంత సమర్థుడు కాదు, ఈవిడ మంచి గట్టిదనమాట, మంచి బాగా తెలివిగలది. పైగా రాజ్యం మీద ఆసక్తి ఉంది ఆవిడకి, ఆధిపత్యం మీద ఆసక్తి కొంతమంది స్త్రీలలో ఉంటుంది. ఆయనకి దిద్దాక్షేముడని పేరు, ఎందుకంటే ఆయన రాజుగా ఆయన ఏం చేయాలి, అంతా ఆవిడదే పెత్తనం. ఇప్పుడు మన శివగామి పాత్ర ఒకటి మనం ప్రచండ అంటే ప్రబలమైన పాత్ర, ఆ బలమైన పాత్రకి ఇలాంటి పాత్రలే ఇవి, వీటి నుంచే తీసుకున్నారు ఆ పాత్రని. ఏదైనా ఆవిడ చక్రం తిప్పేయగలదు. అయితే ఈ దిద్దాదేవికి ఓ కుమారుడు కలిగాడు. భర్త తర్వాత, ఆ క్షేమగుప్తుడి తర్వాత కుమారుడు రాజు అయ్యాడు. కానీ అతను అనారోగ్యంతో మరణించాడు. అయితే ఆయనకి 2 కుమారులు ఉన్నారు, మనవలు దిద్దాదేవికి. కానీ మనవలు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని రాజ్యం చేయించడానికి ట్రై చేసింది ఆవిడ. ఏదో కారణంతో 2 పిల్లలు గతించారు. అయ్యో, 2 పిల్లల్ని ఆవిడే చంపించేసింది అన్న ప్రథ కూడా ఊళ్ళో ఉందిట. మరి ఇప్పుడు రాజ్యం ఈవిడ తర్వాత ఎవరికి వెళ్ళాలి? అందుకని ఆవిడకి మేనల్లుళ్ళు ఉన్నారు. ఆవిడకి అన్నదమ్ముడు ఉదయరాజు, ఆయన ఒక చిన్న సామంతరాజు. ఆయనకి 3 కుమారులు ఉంటే ఈ మనవలు మరణించిన వాళ్ళు అటు ఇటుగా ఆ పిల్లల్ని ఆవిడ తన దగ్గర తెచ్చుకుంది. 3 చక్కగా పెంచారు. రాజకుమారులు చాలా గట్టిగా ఉన్నారు. వీళ్ళ 3లో ఎవడో ఒకటికి రాజ్యం వస్తుందని నమ్ముతోంది ప్రజ అంతా కూడా. రావాల్సిందే. 3 అబ్బాయిలో పెద్ద అబ్బాయికి న్యాచురల్లీ వచ్చేస్తుంది. కథ నడక ఇలా ఉండదు. నేను మీకు అర్థం అవడం కోసం ఇట్లా చెప్తున్నాను, స్టోరీ నేరేషన్ మారుస్తున్నాను, కథ అదే, నేరేషన్ మార్చాను నేను. అయితే ఈ 3 అబ్బాయిల్ని ఒకరోజు కబురు చేశారు. 3 అబ్బాయిలు, పెద్దవాడికి 25 ఏళ్ళు పెద్ద అబ్బాయికి, అతని పేరు విజయసింహుడు. తర్వాత వాడికి ఒక 23 ఏళ్ళు ఉంటే పరాక్రమ వర్మ. ఆఖరి వాడి పేరు సంగ్రామరాజు, అతనికి ఒక 20 ఏళ్ళు. ఈ వయసు వస్తే మగపిల్లలకి రాజుల ఇళ్లలో శుభ్రంగా కత్తిడాలు పట్టుకోవడము, మల్ల యుద్ధాలు, వాళ్ళకి తెలివికి సంబంధించిన రకరకాల చదువులు పూర్తయిపోతాయి. ఒకనాడు వీళ్ళ 3కి కబురు చేశారు, రమ్మన్నారు. రమ్మంటే సరే, వీళ్ళకి ఒక సైన్యాధిపతి ఉన్నాడు, చాలా గట్టివాడు. సైన్యాధిపతి కూడా ఉన్నాడు రాణిగారి దగ్గర. అయితే పిలిపించేసరికి వీళ్ళు 3 ఎందుకు రమ్మన్నారు అని, ఒకవేళ రాజ్యం మనకి ఇస్తారేమో అలాంటి ఊహలు వచ్చినాయి. 3 పిలిస్తే ఆవిడ కొంచెం అనారోగ్యంగా ఉంది. ఇటీవల దిద్దాదేవికి ఆరోగ్యం బాగుంటా, ఏదో పేరు తెలియని ఒక వ్యాధి, ఆవిడ రుగ్మత వచ్చింది శరీరానికి. ఆవిడ ఇదివరకు అట్లాగా అన్ని వ్యవహారాల్లోకి ఉండలేకపోతుంది. సో ఎవరో ఒక పిల్లవాడికి అప్పచెప్తారు. సహజంగా పెద్దవాడికి ఆశ ఉంటుంది, రెండో వాడికి కాస్త కించిత్తు ఉంటుంది, ఆఖరి వాడికి ఆసక్తి లేదు. చిన్నపిల్లాడు కూడా, చిన్నవాడికి ఎలా వస్తుంది, మనకి రాదు అన్న నమ్మకంతో ఉన్నాడు. వీళ్ళ 3 పిలిస్తే వీళ్ళు వెళ్ళేసరికల్లా ఆవిడ ఒక పెద్ద హంసతులిగా తలపం మీద కాస్త కాలు చాపుకుని ప్రశాంతంగా కూర్చునుంది. పక్కనే సైన్యాధిపతి కూడా ఉన్నాడు. అక్కడి నుంచి అక్కడ ఒక పెద్ద బంగారుపు గిన్నె, పెద్దది, మన గంగాళం లాంటిది, దాని నిండా యాపిల్స్ ఉన్నాయి.
మనం యాపిల్ అని చెప్పుకుంటున్నాం, కాశ్మీర ఫలం అని చెప్పచ్చు కదా అన్నారు అప్పుడెప్పుడో పండగ రోజున చాలామంది చెప్పారు మనకి. పాలేవతాలు అంటారట వాటిని, సంస్కృత నామం అది, పాలేవత ఫలం. ఓ దాని నిండా ఎర్రటి యాపిల్స్ ఉన్నాయి, ఎందుకంటే అది కాశ్మీర్ కదా. ఓ పక్కన 3 అంతంత గిన్నెలు ఉన్నాయి, అంతవి. ఈ పెద్ద గంగాళం నిండా ఒక 100 పళ్ళ పైనే ఉన్నాయి, చాలా పళ్ళు కనిపిస్తున్నాయి. సరే ఆవిడ కూర్చునుంది, వీళ్ళు వెళ్ళేసరికల్లా ఈ సైన్యాధిపతి ఏం చెప్పాడంటే, మహారాజ్ఞికి ఆరోగ్యం సరిగా లేదు, అందుకని మీ ముగ్గురులో ఒకరికి రాజ్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే జ్యేష్ఠుడికే ఇవ్వాలని భావించి జ్యేష్ఠుడికి ఇచ్చి, ఒకవేళ మిగిలిన ఇద్దరిలో కూడా ఎవడైనా సమర్థుడు ఉంటే వాళ్ళని దీని నుంచి డిప్రైవ్ చేయడం ఆవిడ ఉద్దేశం కాదు. కాబట్టి మీ ముగ్గురు మీలో మీరు ఆలోచించుకుని ఎవడో ఒకటి పేరు చెప్పి మేము తప్పకుండా ఇతనికి వెనకాల ఉంటాము అని ఒకటి పేరు సజెస్ట్ చేసినా తీసుకుంటామన్నారు. వీళ్ళు ముగ్గురు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. పెద్ద అబ్బాయి శాస్త్రం బాగా చదువుకోవాలి, నేను ఎలాగో రాజునవుతాను, శాస్త్రాలన్నీ నాకెందుకు అనుకున్నాడు. మల్ల యుద్ధంలో చాలా ప్రవీణుడు, చాలా బలవంతుడు, ఎంత బాగానో కత్తి తిప్పగలడు, 100 పళ్ళు విసిరేస్తే 100ని ముక్కలు తరిగేయగలిగేంత సామర్థ్యం ఉంది. యుద్ధ విద్యలు బాగా వచ్చినాయి, చాలా బలశాలి మనిషి. రెండో వాడు కూడా ఆ మల్ల యుద్ధం నేర్చుకున్నాడు, బలంలో అటు ఇటుగా అన్నకి సరి తూగేవాడు. మొండితనం ఒక పాలు ఎక్కువే. పెద్దవాడికి 25 ఉన్నాయి, రెండో వాడికి 23 ఉన్నాయి. ఆఖరి వాడికి పెద్దగా యుద్ధ విద్యలు రావు, వాడు కొంచెం లేతగా ఉన్నాడు ఆ పిల్లవాడు కూడా. అతను కామందక నీతి శాస్త్రం, చాణుక్య నీతి అవన్నీ చదువుకున్నాడు. శాస్త్రం మీద పట్టుంది, శాస్త్రమే నేను ఎలాగూ రాజును కానన్న ప్రగాఢ విశ్వాసంలో ఉన్నాడు. వీళ్ళు ఇద్దరిలో ఎవరికి ఓటేయాలో అతనికి తెలియదు. వీళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళకి నాకే కావాలనుంది. పెద్దవాడికేమో నేను పెద్దవాడిని బలశాలిని, చిన్నవాడికి నేను పెద్దవాడిని కాకపోతే నాకు బలం ఉందిగా అని రెండో వాడికి. మూడో వాడికి తూష్ణీభావం వహించాడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయితే అప్పుడు చూద్దామని. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రెండో వాడి కోసం చెయ్యకపోతే వీడెందుకు చేయిస్తాడు. మూడో అబ్బాయి కూడా మాట్లాడలేం, అతను మాట్లాడలేదు. సరే కొంచెం అసంతృష్టి వచ్చింది, రాణికి నచ్చలేదు పెద్దగా. సరే ఇతనికేమో సైన్యాధిపతికేమో పెద్ద అబ్బాయికి ఇవ్వాలి లెక్క ప్రకారం అని ఉంది లోపల మనసులో. పైకంటే రాణిగారి పేగ ఉత్తరిచ్చేస్తుందని చెప్పట్లేదు. రాణికి రెండో వాడి మీద ఆసక్తి ఉంది, వాడు ఇంకా బాగా ఏనుగులా కనిపిస్తాడు, గంభీరంగా కనిపిస్తాడు. కానీ డిసైడ్ చేసుకుని వాళ్ళలో వాళ్ళు చేసుకుంటారేమంటే చేసుకోలేదు. సరే ఇది తెమటల్లా, అందుకని ఏమనుకున్నారు, ఆయన ఏం చెప్పాడంటే, మీలో మీరు తేల్చుకుంటే బాగుండేది, మీరు ఇప్పుడు తేల్చుకోలేదు కాబట్టి ఒక పరీక్ష పెడదాం ముగ్గురికి. కాకపోతే మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి, ఈ పరీక్షలో ఎవరు గెలిచినా మిగిలిన వాళ్ళిద్దరూ అతనికి సహాయకారులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. సరే ఏమిటో పరీక్ష తర్వాత చెప్తారు. సరే ఒప్పుకున్నారు, ముగ్గురు ప్రతిజ్ఞ చేశారు, మాలో ఎవరు గెలిచినా సరే మేము ఏ పోటీ పడకుండా మేము సపోర్ట్ చేస్తాం, అలాగే చేస్తాము అని. సరే ఏం చేస్తాడు ఈయన, మీ ముగ్గురు దూరంగా నుంచోండి, మీ ముగ్గురికి ఈ 3 బంగారు గిన్నెలు ఇస్తాం, మీ పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఈ పెద్ద గిన్నెలో పళ్ళు ఉన్నాయని ముందే చెప్పాం కాదు, ఈ పళ్ళని విసిరేస్తాను. ఎవరు చేజిక్కించుకుని తమ గిన్నెలో వేసుకుంటారో, ఎవరి దగ్గర ఎక్కువ పళ్ళు వస్తాయో వాడు విజేత. ఎప్పుడో పిల్లాటలాగా లేదు ఇది, క్యాచ్ పట్టుకోవటం. క్యాచ్ అంటే మళ్ళీ ఇలా వేయరు, నేల మీదకి వేస్తారు, నేల మీదకి దొర్లిస్తారు. ఈ దొర్లిచ్చిన వాళ్ళని నువ్వు పక్కవాడిని తోస్తావో కొడతావో, వాడు నువ్వు జుట్టు పట్టుకుంటారో, మీ మీరు ఏడవండి. మీరు ఏమైనా చేయొచ్చు, యుద్ధం చెయ్యొచ్చు, పోరాడచ్చు, పెనుగులాడచ్చు, మీ గిన్నెలు నిండాలి అంతే. 3 గిన్నెలు నిండవలను, ఎవరు ఎక్కువ పళ్ళు తీసుకుంటారో వాడు గెలిచినట్టు. బాగుంది. ఇక వెంటనే ఆ కిందకి పళ్ళు వస్తాయి, అవి పట్టుకోవటము అని అనగానే ఎవడికి వాడికి లోపల ఒక ఉద్రేకం, గెలిచేద్దాం అనిపిస్తుంది చూడు. పాపం ఎవరికైనా అంతే కదా, క్యాచ్ వేస్తే ఇద్దరున్నారు, క్యాచ్ వేస్తే ఇద్దరు పట్టుకోవడానికి చేతులు అందిస్తారు, వాడు పట్టుకుంటాడు లేని పక్కవాడు ఊరుకోడు, ఇద్దరు ఎత్తుతారు చేతులు. ఇప్పుడు పటాపటా విసిరేసేస్తున్నారు, ఒక ఉద్రేకం వచ్చేస్తుంది లోపల. వీడు మన అన్నయ్య, వీడు మన తమ్ముడు భావాలు ఉండవు. ఆ భావాలు ఉండకుండా గెలవాలన్న ఉద్రేకంతో పనిచేస్తారు. లోపల ఒక పశు వృద్ధి పొందిపోతుంది, జంతువులాగా అయిపోతారు. మానవత్వం ఎప్పుడు, మనుషులతనం ఎప్పుడు ఉంటుంది, నిదానంగా నిలబడి నువ్వు వస్తువు తీసుకుంటున్నప్పుడు ఉంటుంది, పెనుగులాడేటప్పుడు లోపల ఉన్న పశువులు బయటకు వచ్చేస్తాయి. ఏ కాలంలో అయినా దాన్ని తప్పించుకోలేం మనం, మానవ ప్రవృత్తి అట్లా ఉంటుంది. సరే ఏం చేశాడు ఈయన, పళ్ళు ముందు వేసిరాడు. ముగ్గురు అందుకోవడానికి ప్రయత్నం చేశారు. అన్నదమ్ములు పెద్దవాళ్ళు ఇద్దరు భీమబలులు,
ముష్టిఘాతాలకు దిగారు, కొట్టేసుకుంటున్నారు, లాగేసుకుంటున్నారు, పెనుగులాడిపోతున్నారు. ఏవో కొన్ని పళ్ళు గిన్నెల్లోకి చేరుతున్నాయి. చిన్నవాడు 1-2 చోట్ల తోసాడు కానీ పెద్దగా తోయలేడు. వాడు వలసాయలు కాదు, అబ్బాయి లేతగా ఉన్నాడు, పైగా చిన్నపిల్లాడు. 20 ఏళ్ల వాడే కదా, 25 ఏళ్ల వాడంటే కొంచెం సహజంగానే వయసు రీత్యా బలంగా ఉంటాడు. పైగా అతను మల్ల యుద్ధ విశారదుడు, పెద్దవాడు. సరే బోల్డంత యుద్ధమైంది. వీళ్ళు బాగా కొట్టుకుంటుంటే ఉన్నప్పుడే ఆయన పళ్ళు విసిరేస్తున్నాడు. కొట్లాట మానేయాలి, కొట్టుకుంటూ ఉంటే పళ్ళు పోతాయి కదా. మొత్తానికి అయ్యింది ఎంతసేపో ఈ పెనుగులాట జరిగింది. ఆ తర్వాత ఒక 3 గంటలకు 2:30 గంటలకి వ్యవహారం ముగిసిపోయింది. 4 6 పళ్ళు. వీళ్ళు ఎక్కువ కొట్టుకుంటుంటే ఆయన అప్పుడే పళ్ళేస్తాడు. ఎక్కువ పళ్ళు పట్టలేకపోయారు. పళ్ళు పట్టలేరు. మొత్తానికి అందరి గిన్నెల్లోనికి పళ్ళు చేరినాయి. ఎవరికి వాళ్ళు కళ్ళతోటి పక్కవాడి గిన్నె ఎంత నిండిందో చూడడానికి అసెస్మెంట్కి ట్రై చేస్తున్నారు. గుండ్రంగా ఉన్న వాటిని లెక్కెట్టడం కష్టం. పైనుంచి 4 కనపడతాయి, అడుగునెన్ని ఉన్నాయో ఏం తెలుస్తుంది. సరే లెక్క పెట్టారు. ముందు పెద్దవాడిది తీసుకున్నారు. పెద్దవాడి పళ్ళన్నీ లెక్క పెడితే 29 వచ్చినాయి. రాణిగారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఆవిడకి ఏంటంటే పెద్దవాడికి ఇవ్వడం ఇష్టం లేదు, రెండో వాడి మీద ఆసక్తి ఉంది. ఈయన వెంటనే నీరసపడిపోయాడు సర్వసైన్యాధ్యక్షుడు. ఇంక పెద్ద అబ్బాయికి అవకాశం లేదు. 29 ఇక్కడ వచ్చేసినాయంటే మిగిలినవి 2 భాగాలు అయినాయి కదా. అక్కడి నుంచి రెండో వాడివి లెక్క పెట్టారు. రెండో వాడి దాంట్లో 31 ఉన్నాయి. ఇక లెక్క పెట్టక్కర్లేదు. ఈ 29, 31 కలిపితే 60 పళ్ళు వీళ్ళిద్దరూ పట్టుకుంటే ఆఖరి వాడి దగ్గర 40 పళ్ళు ఉన్నాయి. ఈ ఫలితానికి రాణిగారు ఉసూరుమనిపోయింది. ఇద్దరు బిక్కమొహాలు వేశారు. వాళ్ళు ఇది ఊహించల. అవును, వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళిద్దరూ మహాబలశాలుడు, కొట్టో లాగో కాయలు లాగేసుకుంటారనుకున్నారు. మెతగ్గా, సామాన్యంగా, సన్నగా, సింపుల్గా ఉండే పిల్లవాడు 40 పళ్ళు చేజెక్కించుకుంటాడని వాళ్ళు ఊహించలేదు. రాణిగారికి దిగులు పుట్టింది, సైన్యాధ్యక్షుడికి విసుగు పుట్టింది. అసలు ఈ పని సరైన పని కాదేమో అని అనిపించేసింది. కానీ ఇప్పుడు ఇంత ప్రతిజ్ఞ చేసి వాళ్ళతో ప్రతిజ్ఞలు చేయించి ఎవడు గెలిస్తే వాడికి రాజ్యం ఇచ్చేస్తాము అని ప్రకటించిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిరగచ్చా తూచంటామా? ఇప్పుడు ఇంకా అనలేము, ఒప్పుకొని తీరాలి. లెక్క పెట్టారు. అయినా కూడా లెక్క పెడితే 40 పళ్ళు తేలినాయి. సరే రాణిగారు కాస్త ఎట్లాగో అట్లా నిట్టూర్పుని అణుచుకుని, మరి బోల్డని భావోద్వేగాలు వస్తాయి, అంటుకుని నాయన ఎలా గెలిచాబోయ్ అని అడిగింది. ఏముంది, నా వాటాకు వచ్చినవి నేను పట్టుకున్నా, నా వైపుకి వచ్చినవి ఒకటి. చిన్న చిన్న యుద్ధాలు చేశా, మధ్య మధ్యలో తోయటానికి ప్రయత్నం చేసి 1, 2 తీసుకున్నా. అన్నయ్యలు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే వచ్చేసినవి నేను తీసేసుకున్నా. వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నప్పుడు వాళ్ళ చేతిలోంచి జారిపడినవి కూడా తీసేసుకున్నాను. వాళ్ళిద్దరూ పట్టుకున్నారు, చేత్తో పుచ్చుకుని పెనుగులాడుతుంటే చేతిలోంచి జారుతాయి. వాళ్ళకు ఉద్రేకం వచ్చేసరి కల్లా నువ్వు పారేస్తున్నావో పగలు కొడుతున్నావో తెలుస్తుందా? అంతేగా. ఉద్రేకాలు హత్యలు జరిగిపోవు. వాళ్ళిద్దరు ఒకళ్ళ పీకలు ఒకళ్ళు పట్టుకున్నారు. పీకలు పట్టుకోవాలంటే చేతులు కావాలా? మరి పళ్ళు ఎక్కడుంటాయి? కింద ఉంటాయి. కింద ఉన్నవి వీడు తీసేసుకున్నాడు. ఎప్పుడూ కూడా ఇద్దరు పెనుగులాడుతుంటే 3వ వాడు లాభపడతాడు. నేను ఆ లాభపడే 3వ వాడిగా ఉండటానికే చూస్తాను. రాజ్యం వీరభోజ్యం కానీ వీరులకే భోజ్యం కాదు. 2 రాజ్యాల వాళ్ళు తలపడుతుంటే అక్కడ నష్టపోయే ప్రజని మన రాజ్యంలోకి తరలించుకోవచ్చు. నేను ఆ పనే చేశానన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ మహాబలశాలులు కాకపోయినా వీడి కనీసం బుర్ర ఉంది, రాజ్యాన్ని చెడగొట్టకుండా ఉంటాడు. వీళ్ళ అన్నయ్యలు ఇద్దరూ కాస్త ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. వాళ్ళకే అర్థమైంది తాము ఎంత ఉద్రేకానికి లోనయ్యి అవకాశాలు పోగొట్టుకున్నాము. రాజులకు ఉద్రేకాలు ఉండకూడదు. పవర్లో ఉన్నవాడు నిదానంగా ఉండాలి. ఉద్రేకపడి మాట్లాడినా ప్రయత్నం చేసినా అంటే పరిస్థితులు చేయి దాటిపోతాయి. వాడికి ఉండకూడదే ఉద్రేకం. అధికారికి ఎంత ప్రశాంతమైన ఆలోచన ఉంటే అంత బాగుంటుంది ప్రజ. దాంతో దెబ్బకి మేమిద్దరం మా తమ్ముడిని సపోర్ట్ చేస్తాము, ఈయన్ని రాజుని చేసినా సరే మాకు అభ్యంతరం లేదు అని చెప్పేశారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు సంగ్రామరాజు యుద్ధం చేశాడు కాశ్మీర్లో. ఒక్కసారి కూడా అంతర్యుద్ధాలు సంభవించలేదు. చుట్టుపక్కల రాజ్యాలతోటి వాళ్ళకి ఏ సమస్య రాలేదు. అతను తన బ్రెయిన్నే వాడాడు. రాజుకి బలశాలితనం అక్కర్లేదు, యుద్ధ విద్యలు తెలిసి ఉండాలంతే. అతనికి కావాల్సింది బ్రెయిన్ ప్రధానంగా. వాళ్ళు మిగిలిన జనాన్ని వాడుకుంటాడు. యుద్ధ విద్యలు వచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటాడు కదా. వాళ్ళని కంట్రోల్ చేయడానికి తెలివి తన దగ్గర ఉంది. అది ఆ తెలివితోటే కాశ్మీర్ రాజ్యాన్ని ఎంతో కాలం అతను పాలించాడు. బాబా ఎంత బాగుందో రమ్మగారు. బాగుంది కదా, చాలా బాగుంది. మనం ఈ కాలానికి కూడా ఆపాదించుకోవచ్చు ప్రతి విషయానికి. అది బాగుంది. అయిపోయింది కదా, సూపర్.
నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి సరదా కథ చెప్పండి రమ్మగారు. చందమామ కథ చెప్తాం. ఓకే. ఇది ఏదో వేరే దేశపు కథ కానీ బాగుంది. ఓ. ఒక ఊళ్ళో, ఆ ఊరు ఏంటంటే పొలాలు అవి ఆ ఊళ్ళో ఉన్న పేద రైతులకి, పేద అంటే పని చేయగలిగే వాళ్ళకి దీన్ని ఏమంటారు, మక్తాకి ఇవ్వటం. మక్తాక అంటాం మరి మా ఊళ్ళలో ఏమంటారు దాన్ని, కౌలుకి ఇవ్వటం. కౌలుకి ఇవ్వటం. మక్తా కౌలు అంటారు కదా, కౌలు అంటారు. మా ఊర్లో కౌలని అంటారు. మక్తాకి చేశారని చెప్తారు. ఓకే. కౌలుకి ఇవ్వటం ఇప్పుడు కౌలు అంటున్నారు. మా చిన్నప్పుడు మక్తానే అనేవాళ్ళు. ఆహా. ఏమిటో అది నాకు బాగా తెలియదు, ఆ మక్తా పదమే గుర్తుంది. సరే, కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఆ ఊళ్ళో ఒక భూస్వామి ఉండేవాడు. అతను కొంచెం దుర్మార్గుడు, గీసి వసూలు చేసేవాడు. వానలు పడ్డా ఏదైనా అదైనా సరే పాత బాకీ కింద కట్టుకుంటాను, తర్వాత అది ఉంచు, వచ్చే సంవత్సరం తీర్చాలి అలా చెప్పేవాడు అనమాట. వదిలిపెట్టేవాడు కాదు. అయితే మాత్రోయ్ అనే పేరున్న ఒక రైతు ఉండేవాడు. చిన్న బక్క రైతు వీడు. భూస్వామి దగ్గర పొలం కౌలుకి తీసుకుని చేసేవాడు. ఇతను చాలా తెలివైనవాడు, లౌక్యుడు. ఓకే. అందుకని భూస్వామికి దొరకకుండా, సాటి రైతులకు ఇబ్బంది కాకుండా తెలివిగా ఏదో ఒక చిట్కా చేసి భూస్వామి బారి నుంచి కొంచెం జనాల్ని రక్షించేవాడు. అందరికీ అతనంటే చాలా ప్రీతిగా ఉండేది. ఆ సంవత్సరం కొంచెం పంటలు తక్కువ వచ్చినాయి. పాత బాకీ ముందు ఏడు కూడా పంటలు తక్కువే ఉన్నాయి. అప్పుడు కూడా వీళ్ళందరూ కొంత బాకీ ఉంచుకున్నారు, వచ్చే సంవత్సరం కడదామని. వచ్చే ఏడాది పండుదంటే ఈ ఏడాది పండ్ల. ఓకే. ఈ మాత్రోయి దగ్గరికి భూస్వామి రాబోతాడు. ఎల్లుండి వస్తా, అవతల ఎల్లుండి వస్తా కబురు చేశాడు. ఇప్పుడు పాత బాకీ కట్టాలి. లేటెస్ట్ దాంట్లో కూడా అంత ఎక్కువ లేదు. భూస్వామికి మొత్తం ఇస్తే వీళ్ళ దగ్గర ఏముండదు తినడానికి. సరే, ఏమనుకున్నాడు, అడవిలోకి వెళ్ళి ఒక స్నేహితుడిని అడిగి, ఒరే కొంచెం సహాయం చెయ్యి అని చెప్పి బాగా బలిసిన 4 కోళ్ళని, అడవి కోళ్ళని, 2 నక్కల్ని పట్టించాడు. 4 అడవి కోళ్ళని ఇంట్లో బంధించేసాడు, లోపల పెట్టేసుకున్నాడు. ఈ నక్కల్లో ఒక నక్కని చీకటి కొట్లో కట్టేశాడు. ఈ 2వ నక్కకి మెళ్ళలో తాడు కట్టి కుక్కని పుచ్చుకుని తిప్పుకుంటాను చూసావా, అట్లా చేత్తో పుచ్చుకుని ఉన్నాడు. అదే సమయానికి భూస్వామి వచ్చాడు. అయ్యగారు రండి రండి అన్నాడు. అనేసరికి ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి సంగతి, అది ఇది పాత బాకీ అన్నీ తీర్చేస్తానండి, దాందేముంది, మీరు ఎల్లుండి రండి, మీరు వచ్చేసరికి చక్కగా మా ఇంట్లోనే భోజనం చేద్దురు కానీ మొత్తం డబ్బులు కట్టేస్తా అని. ఒరేయ్ నువ్వు వెళ్ళి 4 మంచి కోళ్ళు పట్టరా, హాయిగారు ఎల్లుండి విందుకి అని చెప్పి మెడలో ఉన్న తాడు ఊడదీశాడు నక్కది. అంతకుముందే ఆయన అడిగాడు, ఇదేమిటి ఇట్లా పట్టు తిరుగుతున్నావు, అది పారిపోతుంది కదా అన్నాడు. నక్కని పట్టు తిరిగితే పారిపోతుంది అని. అదే ఏం కాదండి అన్నాడు. ఈ వాక్యాలు చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి 4 బలిసిన కోళ్ళు పట్టరా, అయ్యగారికి ఎల్లుండి విందుకి అన్నాడు అని చెప్పి దాని మెడలో తాడు తీసి దాని నడు మీద ఒక దెబ్బ కొట్టాడు. అది పరిగెత్తుకుంటూ బతుకు జీవుడా అని పారిపోయింది. నేను తెల్లబోయాడు. ఏమిట్రా నువ్వు, నక్క తెస్తుందా కోళ్ళు, దాని దారిని అది పారిపోతున్నాను. కాదండి, దీంట్లో ఒక మహత్యం ఉన్న నక్క ఇది, అది తీసుకొస్తుంది, పట్టుకొస్తుంది కోళ్ళని, మీరు వద్దురుగాని అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి నక్కని కోళ్ళని తెమ్మని పంపించాడా? నక్క కోళ్ళని పట్టుకొస్తుంది, పాయింటే, తింటుంది, అది వీడికెందుకు తెచ్చిస్తుంది? ఎల్లుండి వచ్చాడు. వచ్చేసరికి బలిసిన 4 కోళ్ళు ఉన్నాయిగా ఇంత దగ్గర, 4 కోళ్ళని వండించి మంచి మసాలా పెట్టి చక్కగా కూర వండిచ్చాడు. ఆ కూర వాసనలో ఆయన రాకముందే, ఇంట్లోకి రాకముందే వాసన వస్తుంది. మాత్రోయి మామూలు వాడు కోళ్ళని వండించేసేంత సీన్ లేదు వాడికి. ఇప్పుడు మొన్న ఒక నక్కని పంపాడు, ఒకవేళ అది కానీ తెచ్చిందా అనిపించింది దీనికి. లోపలికి వస్తూనే ఘుమఘుమలాడిపోతుంది ఇల్లంతా. భోజనాన్ని కూర్చున్నారు. ఏది ఆ నక్క, ఇక కోళ్ళు తెచ్చింది, దాన్ని కూడా తీసుకురా, అది కూడా మనతో పాటు తింటుంది అన్నాడు. అనేసరికల లోపల నుంచి నక్కని తీసుకొచ్చాడు. 2వ నక్క ఉంది కదా, దాన్ని దాచాడు. ఈయనకేం తెలుసు 2 నక్కలు ఉన్నాయని. దాన్ని కూర్చోబెట్టి దానికి కట్టాడు, దానికి అన్నం పెట్టాడు. పెట్టేసరికల ఆయన అన్నాడు, ఏమిట్రా ఇలాగే నిజంగా నక్క భలే తెచ్చింది, ఎలా నేర్పించావు ఏంటండి, ఇది ఒక మహత్యం గల నక్కండి, మరి ఇది అలాగే తెస్తుంది అన్నాడు. అనేసరికల్లా ఈయన ఏమన్నాడు, ఈ నక్కని నాకు ఇచ్చేద్దు అన్నాడు. 1000 తులాల వెండి ఇస్తానన్నట్టు. 1000 తులాల వెండి ఇస్తానంటే వీడు ఒప్పుకోవాలి. అబ్బే భలేవారండి, 1000 తులాలు వెండి ఏమిటి, మీ వెండి అక్కర్లేదు, మీ తాలూకు బాకీ పాత బాకీ అన్నీ తీర్చిపారేస్తాను నేను అన్నాడు. అనేసరికల్లా ఆయన ఒప్పుకోలే. బాకీదేముంది, పీడా పోయిరి, బాకీ లేదేం లేదు, నీకు నాకు బాకీ ఏం లేదు, అసలు 1500 తులాలు ఇస్తానన్నాడు. ఇతను నసిగి అదని అది కాదని ఇది కాదని పాత బాకీ మొత్తం రద్దు చేయించుకుని 1500 తులాల వెండి తీసుకుని నక్కని తాడిచ్చి చేతిలో పెట్టాడు. తాడు తెచ్చి జమీందారు అది నక్కని పుచ్చుకుని తీసుకుపోయాడు ఇంటికి. అదే ఆయన భూస్వామి. తీసుకెళ్ళి ఇంటికెళ్ళి భార్యకి చెప్పాడు, ఏమేవ్ చూసావా ఎంత బాగా తెచ్చానో అన్నాడు.
మాత్రమే దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారా లేదా అంది. డబ్బులు తేవటం ఏమిటి, నేను బ్రహ్మాండమైన నక్కను తెచ్చాను, ఇవాళ నేను తిన్న పీగల దాకా కోడి మాంసం, ఆ మాంసాన్ని ఇదే తీసుకొచ్చింది ఈ నక్కే, కావాలంటేనా ఇప్పుడు పంపిస్తే పట్టుకొచ్చేస్తుంది అన్నాడు. ఆవిడంది, మీ మొహంలా ఉంది, నేను నమ్మను అంటే, కాదు నిజంగా. ఒరే నువ్వు అలా వెళ్ళి అడవిలోకి వెళ్ళి 4 కోళ్ళు పట్టరా, మీ అమ్మగారిని నమ్మిద్దామని నక్క మెళ్ళలోంచి తాడోడు తీశాడు. అది బతుకు జీవుడా అని పారిపోయింది. 4 కాదు 14 రోజులు గడిచినా రాలా. మోసపోయామని అర్థమైపోయింది వీళ్ళకి. ఆయనేమో బాకీ కొట్టేశాడు, కాగితం చింపేశాడు, 1500 తులాల వెండి ఇచ్చేశాడు. ఈయన పోయి మళ్ళీ వాళ్ళ దగ్గర అడిగాడు, ఏరా నువ్వు అబద్ధం చెప్పావు, నక్క దొంగ నక్కని తీసుకొచ్చి మాకు అంటగట్టావు, మరి 1500 తులాల వెండి కక్కు నాకు అన్నాడు. ఆయన కాగితం చింపేశాడు కాబట్టి ఇక మక్తా అడగలేడు, డబ్బులు అడగలేడు, కౌలు డబ్బులు. అవును, ఇది ఇవ్వమన్నాడు. అది ఎక్కడున్నాయండి, అవి ఎప్పుడో అయిపోయినాయి, తినేసాం మేము, ఇంకా ఇన్నాళ్ళు ఉంటుందా వెండి, 15 రోజులు పట్టదు మాకు తినడానికి, మీ 1500 తులాలును అన్నాడు. అనేసరికల్లా సరే అయితే వీడిని పట్టుకోండి, కట్టేసేద్దాం, వీడి సంగతి చూద్దాం, ఆ నక్కని తెప్పించిస్తావా లేకపోతే ఇంకోటి చేస్తావా చూస్తాను నీ సంగతి అన్నాడు. అనేసరికల్లా ఇంకేం చేస్తారు వీడు చెప్పాడు మాకుతో, అసలు చాలా మహత్యం కలిగిన నక్కండి, మీరు ఎలా చేశారో ఏదో అపరాధం చేశారు అందుకే దానికి కోపం వచ్చింది అన్నాడు. అయినా సరే ఆయన ఒప్పుకోలేదు, తీసుకొచ్చి బాకెట్లో కట్టేశారు. చలిగా ఉంది, చలిగా ఉండేసరికి వీడిని గొయ్యి తీసి గోతులో కప్పెట్టేసేయండి అన్నాడు భూస్వామి. పని వాళ్ళంతా అన్నారు, ఏమండి ఇంత చలిగా ఉంది, ఇప్పుడు గోతులు తీయలేము, రేపు పొద్దున్న తీస్తాం, పిచ్చి చలి అంటే. ఈయన ఏమన్నాడు, చలిలోనే వీడిని కట్టేయండి, వీడు రోగం కుదురుతుంది, రేపొద్దుటి బీసుకుపోతాడు, ఈజీగా చచ్చిపోతాడని చెప్పేసరికల్లా వాడిని అక్కడ మక్తోని బయట కట్టేశారు, కాలుకో తాడు కట్టి వదిలిపెట్టారు. కాసేపటికి చలియటం మొదలుపెట్టింది. చలేస్తుంటే ఏమనుకున్నాడు, చలేస్తుంది, ఏదైనా పని చేస్తే చలిపోతుంది. చూస్తే ఆ పక్కన గానుగ ఒకటి ఉంది. గానుగ ఏంటి, అది ఈ నూనె తీయటానికి మనం నువ్వులు పోసి ఆడుకుంటాం కదా, నువ్వులు పోసి దాన్ని పట్టుకుని ఇట్లా గుండ్రంగా తిప్పితే ఏమవుతుంది, నూనె వస్తుంది. అందులో నువ్వులు గివ్వులు ఏం లేవు. ఈ మగ్తో ఏం చేశాడు, ఆ తాడు కొంచెం దూరంగా వస్తే ఈ దీని దాకా గానుగ దాకా వచ్చి ఆ గానుగను తిప్పడం మొదలుపెట్టాడు. ఇదంతా అర్ధరాత్రి జరిగింది. తెల్లవారుజామున 4 పని వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. చెమటలు బట్టి ఉన్న మగ్తోని చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యంగా ఉంది. వాడిని చూస్తూ తెల్లబోయి లోపలికి వెళ్ళారు. ఎరా వచ్చారా, చచ్చాడా వాడు అన్నాడు. చచ్చటం ఏంటండి, వాడు ఇంత చల్లో మేము స్వెటర్లు వేసుకుని చచ్చి చెడి వస్తే వాడు పోయి శుభ్రంగా చెమటలు కక్కుతున్నాడండి, చెమటలు పోసేసినాయి వాడి ఒళ్ళంతా. ఆశ్చర్యపడి, చల్లో చెమటలు పోయటం ఏంట్రా, వాడు అప్పటిదాకా పరిగెత్తాడు, చెమట పోయికి ఏం చేస్తుంది. అవును, ఈయన బయటకు వచ్చాడు. ఏరా నీకు చలేయట్లేదండి, చలెక్కడండి, ఫు అనుభూతుకుంటున్నాడు, చెమటలు ముచ్చెమటలు ఉన్నాయి ఒళ్ళంతా. ఎటా చెమటలు పోసినాడు ఆ చల్లో నీకంటే, ఈ చొక్కా మహత్యం అండి, మా 3 తరాల నుంచి ఈ చొక్కా వస్తుంది మా తాతల నాటి నుంచి అన్నాడు. అదేంటి నిజం, ఆ చలిదా అన్నాడు. ఎక్కడేస్తుంది చూడండి చలి చెమటలు అని ఇట్లా చెమటలు తీసి ఇట్లా చల్లాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని బలేముందిరా అని, మరేమిటి చొక్కా ఇచ్చే నాకు అన్నాడు. నేనేమనండి, మహత్యం గల నక్కని తెచ్చిస్తే మీరు దానికి ఏదో చేసి దాన్ని పంపేశారు, అంతకంటే మహత్తు కలిగిన తాతల చొక్కా ఇది, నేను ఏమనండి అంటే ఈయన మళ్ళీ 1500 తులాలు వెండిస్తానన్నాడు. ఆ పాత చొక్కా అంగీ లాంటిది అది పుచ్చుకుని వాడిని వదిలేశాడు. ఆ 1500 పుచ్చుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయనేం చేశాడు, మర్నాడు రాజు అత్తవారింట్లో ఏదో పార్టీ ఉంటే తన చలికొట్టు గిలికొట్టు అన్ని పక్కన పెట్టి ఆ పాత చొక్కా వేసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి అందరూ నవ్వారు, చలేసి చచ్చాడు ఆయన. అదొక పల్చటి మామూలు చొక్కా, దాంట్లో చలేదు, చలికాలం అక్కడంతా మంచు కురిసేది. మన ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది, ఐసు ముదలుగా వాళ్ళు ఏం చేస్తారు, ఒకటేసి దాని మీద ఇంకోటేసి దాని మీద మూడోది వేస్తారు. ఒకటే వేసుకెళ్తే చలికి ఏమో గిటగరిచిపోతున్నాయి పళ్ళు. పాత చొక్కా చూసి అందరూ ఎక్కిరిస్తారు. పరువు పోయింది, ఆయన ఒళ్ళు మండిపోయింది. దొంగ వెధవ వాడు మళ్ళీ మోసం చేశాడు, పట్టుకురండి రా వాడిని అన్నారు. సరే 4 పాలేడు పోయి పట్టుకొచ్చారు. 1500 3000 తులాల వెండి నొక్కేశాడు. ఈసారి ఏం చేశారు, నేను వీడిని ఇట్లా కాదని ఒక గోను సంచిలో కట్టేసి సముద్ర తీరాన ఎత్తుగా ఉంది వాళ్ళ ఇది, ఆ కొసకి ఒక చెట్టుకేసి కట్టేశారు. పైనుంచి ఒక్క తాడుతో ఒక్క వేటితోటి దాన్ని ఆ సంచిని పడగొట్టేస్తే అది పోయి ఎగురుకుంటూ సముద్రంలో పడుతుంది, వాడికి శాస్త్రి జరుగుతుంది అని కట్టేశారు. కట్టేసరికల్లా వాడు ఏమన్నాడు, పాలేదు కట్టడం, వీడిని లాక్కు రావడం, వాడు విదిలించుకుంటుంటే వాడిని కట్టడం, వీడిని ఎత్తి చెట్టు కట్టడం అన్నీ పనులు కదా. పనివాడు అన్నాడు, ఈ కార్యక్రమం ఇప్పుడు ఎందుకండి, ఆకలిస్తుంది, అన్నం తినొద్దామా అని అడిగాడు. యజమాని సరే రా, నాకు కూడా ఆకలిస్తుంది, సరే ఎలా కట్టిపడేది, వాడెక్కడికి పోతాడు, వంటింటి కుందేలు అనుకుని పద అని ఇద్దరు కలిసి అన్నం తినడానికి పోయారు.
వాళ్ళు వెళ్ళగానే వీడు అరవటం మొదలుపెట్టాడు. రక్షించండి, ఎవరున్నారంటే అదే సమయానికి భూస్వామి మావగారు కూతురుని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. ఆయన సముద్ర తీరపు వైపు ఉన్న మెట్ల మీద నుంచి ఎక్కుతున్నాడు. ఆ గొంతు వినపడేసరికి ఎవరది అని కేకేశాడు. మక్తో గుర్తుపెట్టాడు, ఈ వాయిస్ ఎవరిదో గుర్తుపెట్టాడు. ఆయనకి భూస్వామి మావగారికి కొంచెం గూనుంది. బాబు రండి, దగ్గరికి రండి అని పిలిచాడు. చెట్టు కొసన కట్టేసి ఉన్నటువంటి వీడిని చూశాడు ఆయన. చెట్టుకు ఒక పక్కన కట్టేశారు ఇట్లా కిందకి. దాన్ని కొడితే వీడు పోయి చెరులో పడతాడనమాట సముద్రంలో ఎత్తుమించి. ఎవర్రా నువ్వు, ఎవరు కట్టేశారు నువ్వు ఏమిటన్నాడు. అదేనండి బాబు గూనుందండి, గూనికి రిపేర్కి ఏమో వైద్యుడు చెప్పాడు, ఇట్లా గోను సంచిలో వేసి వేళ్లాడేస్తే గూను తగ్గుతుందని చాలాసేపు అయింది, మా వాళ్ళు తినడానికి పోయారు, వైద్యుడు సలహా ప్రకారం కట్టేశారు, నాకు ఆకలిస్తుంది, ఎవరైనా దింపుతారేమోనని కేకేశానండి, వాళ్ళు ఎక్కడున్నారో కనపడక అన్నాడు. అనగానే ఆయన ఆశ్చర్యపోయి, నిజంట్రా గూను తగ్గుతుందంటే, ఏమోనండి తగ్గిందో లేదో నాకు తెలీదు, దింపండి చూద్దామన్నాడు. ఆయన ఏం చేసేట తాడు లాక్కెట్టారు కదా, ఆ తాడు దింపి వీడిని దగ్గరికి లాక్కున్నాడు. దగ్గరికి లాగి సంచిలోంచి తీస్తే టైం అని ఉంచున్నాడు కడ్డీలాగా. వాడు 30 ఏళ్ల కుర్రాడు. దాంతో ఈయన ఒరే నీ గూను లేదు రోయ్ అన్నాడు. అవునండి, ఒరే నన్ను కూడా కట్టేరా బాబు అంటే, కాదండి వైద్యుడు ఒప్పుకోడంటే, కాదు నీకు 1000 తులాలు వెండిస్తా అని చెప్పి ఆయన సంచి పుచ్చుకొచ్చాడు. సంచిలోంచి కేజీ ఉన్నటువంటి అది ఇంత వెండి ముద్దని ఎత్తి చేతులు పెట్టాడు. ఈ ముద్ద పట్టుకెళ్ళు, నన్ను ఇందులో కట్టి అనగానే వీడేం చేశాడు, ఆ ముసలాయన్ని అందులో కూర్చోబెట్టి కట్టేసేసి ఆ వెండి ముద్ద పుచ్చుకుని తన దారిని తను వెళ్ళిపోయాడు. భోజనం చేసి వచ్చినటువంటి భూస్వామి ఆయన పనివాడు ఇద్దరు కలిసి ఒకే ఒక్క కత్తివేటుకి ఆ సంచిలో ఉన్న మనిషిని సముద్రంలో పడేశారు. రామా, ఇంకేం చేస్తారు, అయ్యింది. అక్కడి నుంచి ఏమైంది, ఒక 15 రోజుల పాటు వీడు కనపడలే. అయితే భూస్వామి మామగారు ఏమయ్యాడు అని వాళ్ళు వెతుక్కుంటూనే ఉన్నారు. ఆయన మోసుకొచ్చిన సంచి ఇక్కడే ఉంది. ఆయన ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఆయన సన్యాసులో కలిసిపోయి ఉంటాడని భావించారు వాళ్ళు. ఓకే. 15 రోజుల తర్వాత భూస్వామి పొలాల దగ్గర చూడడానికి పోతే మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటూ మక్కుతో కనపడ్డాడు. ఊరి నీ దుంపతేగా నిన్ను సముద్రంలో పారేసాం కాదట్రా, నువ్వు ఎటా బతుకుచ్చావంటే, నేను చచ్చిపోయానండి, నేనేం దయ్యాను గాను, స్వర్గానికి వెళ్ళాను, ఎంత బాగుందో అక్కడ స్వర్గంలో ఒక చక్కటి పిల్ల నుంచి పెళ్లి చేశారు, నిరంతరం పని చేసుకునేవాడికి నాకేం తోస్తుంది, అక్కడ ఎంతసేపు సారాయి తాగటం, ఆడపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళని వెళ్ళి డ్యాన్సులు చూడడం, మనతో ఉన్న పెళ్ళంతో కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాం, పని పాట ఏమీ లేవండి, నేనేమో నిత్యం పని చేసుకునేవాడిని, నా వల్ల కాదని ఏడ్చాను. ఆ స్వర్గంలో ఉన్న రాజుగారు సరే పోరా వెళ్ళు మీ కిందకి వెళ్ళిపో అని అన్నాడు. అందుకని నేను వచ్చేసాను, ఎవరైనా స్నేహితులు ఉంటే వాళ్ళని వెళ్ళి తీసుకుని వస్తూ ఉండరా అప్పుడప్పుడు అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపడి నిజమా అన్నాడు. నిజమేనండి, నా పెళ్ళ నాకు పిల్లనిచ్చి పెళ్లి చేశారు కూడాను, ఆ అమ్మాయి ఏమో నువ్వు ఇక్కడ ఉంటేనే నీతో ఉంటానంది, రేపు ఎప్పుడో వచ్చే వారం వెళ్తానండి, దాని పుట్టినరోజు ఉంది అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపడి వీడు వెర్రి వెదవా ఇక్కడ ఏం ఉద్ధరించడానికి వచ్చాడు, హాయిగా 4 ఆడపిల్లలను పెట్టుకుని హాయిగా ఉండక అక్కడ 4 అబ్బాయిలు ఉంటే వాళ్ళతో ఉండొచ్చు కదా అని అనుకుని, ఏరా నేను నీకు మంచి స్నేహితుడిని కాదుట్రా అన్నారు. ఎందుకు కాదండి, మీరు చాలా మంచి స్నేహితుడు, మరి నీకు స్వర్గంలో ఉన్న రాజుగారు ఎవరైనా తీసుకురమ్మన్నాడు కదా, నన్ను తీసుకెళ్ళచ్చు కదుట్రా అన్నాడు. దానికేమండి, తప్పకుండా మా ఆవిడ పుట్టినరోజు వస్తుంది కదా స్వర్గంలో ఆవిడది, అప్పుడు వెళ్దాంలేండి అన్నాడు. సరే ఈ లోపల మరి నీకేం కావాలండి, ఏముందండి నాకు 1 ఎకరమే కదా పొలం ఉంది, 4 ఎకరాలు ఏమైనా ఇప్పించండి అంటే, ఈయన ఏం చేశాడు, వాడింటికి వెనకాతలు ఉన్నటువంటి తన 4 ఎకరాల పొలాన్ని మక్తో పేరు మీద రాసి కాగితం చేతిలో పెట్టాడు. అని నువ్వైనా స్వర్గానికి వస్తావు, నీకెందుకురా పొలము అన్నాడు. నాకెందుకు ఏమిటండి, నాకు అక్కర్లేదు, నేను అప్పుడప్పుడు వస్తా, ఇప్పుడు మీతో వస్తానా, ఓ 20 రోజులు ఎంజాయ్ చేస్తానా మీతో పాటు, మళ్ళీ వస్తామా, మరి 20 రోజులు మా ఆవిడ పిల్లలు తినద్దా నేను ఉండపోతే, మా నాన్న మా అమ్మ మా మేనత్త వీళ్ళంతా ఏమైపోతారు, నేను వెళ్తూ వస్తూ ఉంటా కదా, 4 ఎకరాలు ఉంటే మా నాన్న మా ఆవిడ కలిసి సాగు చేసుకుంటారు, బాగుందిగా ప్లాను. సరే 4 ఎకరాలు రాసేసాక మొత్తం ఏం చేశాడు, ఒక చెక్క పడవ ఒక పింగాణి పడవ చేయించాడు. జమీందారు కోటి తన కోటి. సరే అక్కడి నుంచి తన పడవలో తనెక్కాడు, ఆయన పడవలో ఆయన ఎక్కించాడు. ఇద్దరు పడవలు తెడ్లేసుకెళ్తున్నారు. ఎక్కడి దాకా వెళ్ళాలి, ఎక్కడి నుంచి మక్తో పైనుంచి పడి సముద్రంలో పడి చచ్చిపోయాడో అని అనుకుంటున్నారో అక్కడ దాకా వెళ్ళాలి. మరి దూకితే బాగుంటుంది, దూకితే చచ్చిపోతాం, చచ్చకుండా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి ఈజీగా. మరి కష్టం కదా, చచ్చిపోవడం అంటే కష్టం. భూస్వామికి అది ఇష్టం లేదు, చక్కగా పడవకి వెళ్ళిపోతే బాగుంటుంది. 2 పడవలు పుచ్చుకుని ఆ సముద్రం మధ్యలోకి పోయారు, చెరుకో పడవ వేసుకుని.
వెళ్ళాక ఏం చేశాడు, ఈ మక్తో టక్కు టక్కు తన చెక్క పడవ మీద కొడుతున్నాడు. ఏమిట్రా కొడుతున్నా అంటే, దేవదూతలు వస్తారండి ఇలా కొడితేనే అన్నాడు. అనేసరికల్లా ఆ సభ ఎవ్వరూ రాల. భూస్వామి ఆగలేకపోతున్నాడు. ఆయన ఏమన్నా అంటే, ఒరే నీ చెక్క పడవ మీద డంగ్ డంగమని ఏం శబ్దనరా, నా పడవ మీద కొట్టు టింగ్ టింగ్ అని మంచి శబ్దం వస్తుంది అన్నాడు. ఓకే. అనగానే వీడి తెడ్డి పెడేయాలమని 2 దెబ్బ కొట్టేసరికల్లా టింగ్ మంటంతో పాటుగా పడవ పగిలింది. భూస్వామి భూస్థాపితం అయిపోయాడు. జలంలోకి వెళ్ళిపోయాడు, నీళ్ళల్లోకి. ఎంతసేపటికి పైకి రాలేదు. పాపం స్వర్గారోహణ జరిగిపోయింది అనుకుని మక్తో వెనక్కి తిరిగి వచ్చేసాడు. అందరూ భూస్వామి ఏడి అని అడిగారు, కానీ ఇతన్ని ఎవరు అడుగుతారు, ఇవన్నీ రహస్యాలు కదా. ఆయన కనపడలేదు. భూస్వామి గారు కొడుకు చిన్నవాడు కాబట్టి వాడి రాజ్యం వచ్చేటప్పటికి కాలం ఎలాగో మారిపోతుంది. మక్తోకి 4 ఎకరాల పొలం సొంతానికి ఏర్పడింది. హాయిగా వాడి దారిని వాడు ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. సరే, ఈ రోజుల్లో కూడా ఉంటే ఎంత బాగుండో. అవును కదరమ్మ గారు. రైట్ అండి, నమస్తే.